చక్కటి సినిమా కొత్తగా నటిస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అభిమానానికి ఎవరైతే నిర్వాహకులు పోషకులు నిర్మిస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కళల పోషణకు ఒకటైతే కళల ద్వారా ప్రజల హృదయాల్లో చేరుకోవడానికి చేసే ప్రయత్నం వినోదాన్ని అందించడం ఏం చేసినా ఆ విభాగంలో ఉన్నత స్థానాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే అనుకుంటున్నారో మన నూతన కళాకారులు భగవంతుడు వారికి అన్ని రకాల సహకరించాలని ఆశీస్సులు అందజేయాలని కళాప్రియులందరూ వారిని ఆశించమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రెండువా? ఇక లేడీస్ డామినేషన్ కొంచెం తక్కువే ఉంది, కొంతమందివే ఉన్నాం. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. నాకు ప్రొడ్యూసర్ రాఘు గారి బ్రదర్ నాగ్ గారు బాగా పరిచయం. సో ఆయన ఒకటి రెండు సార్లు శ్రీకాంత్ గారి ఇంట్లో కలిసాను అంతే. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ దిస్ వెంచర్ సార్. అలాగే Salesh, I just heard on the way that you're a good racer. And I know it takes a lot to be a racer, whether it's car or a bike. You really have to be fit and all. So I wish and I hope that really helped you while shooting for it as well. So you look good and all the very best, and hope you do many, many more films. Alage, music director Vengi Garki, I think this is his first film as well. So rain songs and all, I like the first song really very much. It's nice. And of course, Diksha looking gorgeous. And we still haven't seen Angan on the screen, so so all the best. And finally, Mohan Prasad Garki, all the very best. And Chal Chal Gurum Lage Alaga, you have to go on and make much more good films, and all the very best. And I hope this film is a huge success. Thank you. First, ఈ ఫిల్మ్ ఓపెనింగ్ వచ్చాను, ఈరోజు ఆడియో రిలీజ్కి రావడం జరిగింది. థ్యాంక్స్ టు రాఘవ అండ్ మోహన్. నాకు రాఘవ మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం. వాళ్ళ బ్రదరు ఈయన. ద ఫస్ట్ టైం ఈ ఫిలిం ప్రొడ్యూసర్గా ఈ చల్చల్ గుర్రంతో అడుగు పెడుతున్నారు. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మోహన్, ఈయన కూడా నాకు ఆయనతో చాలాసార్లు డిస్కషన్లో కూడా కూర్చోవడం జరిగింది. నా సినిమా మేమిద్దరం అనుకోవడం కూడా జరిగింది. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్, డెఫినెట్గా మంచి రేంజ్కి వెళ్తాడు. ఇది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ ఆల్ ద బెస్ట్ మోహన్. డెఫినెట్గా నేను తెలుసు, ఈ ఫిలిం బిగినింగ్ నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. విజయ్ దీనికి ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఇట్లా వస్తుంది ఏంటని. సో ఆల్ ద బెస్ట్. అలాగే ముఖ్యంగా ముకుంద ఫిలిం చూసినప్పుడు ఈ కుర్రోడు ఎవరో అనుకున్నాం మేము, శైలేష్. నిజంగా దాంట్లో చాలా బాగా చేసావు. అప్పుడు చెప్పారు రేసర్ అని. ఓ కార్ రేసర్, అవునా, అది ఇది అనుకున్నాను నేను. సో ఆల్ ద బెస్ట్. నిజంగా అది ఎంత స్పీడ్ వెళ్తుందో ఈ సినిమా కూడా అంత స్పీడ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీక్షాపంత్, శుభవ్ చాలా బాగున్నారు మీరు. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కొంచెం భయం వేసింది. ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ వరుసగా కూర్చున్నారు నేను వచ్చేటప్పుడు. మా సినిమా వాళ్ళు ఎవరు లేరు. ఏమైపోయాను నేను, ఇట్లా అయిపోయాను ఇంటి వాళ్ళ మధ్య దొరికిపోయాను అనుకున్నా. ఆ టైంకి శ్రీకాంత్ను తరుణ్ వచ్చారు, రక్షించారులే, కొంచెం కనపడ్డారు, కొంచెం సినిమా గ్యాంగ్, లేకపోతే నా బతుకేమైపోతుంది అనుకున్నా. అదే రాఘవ ఇక్కడికి వచ్చేదాకా సినిమా రాఘవదని తెలియదు. ఈ రాఘవ కూడా రికమెండ్ చేసి పిలిచాడు శ్రీకాంత్. నాకు ఎవరితోనో ఫోన్ చేయించుకొని పిలిపించుకున్నాడు ఇక్కడికి. ఇట్లా అయిపోయింది మన బతుకు, మర్చిపోయారు జనం. ఏదైనా సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ కొత్త వాళ్ళు కావాలి, కొత్త సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావాలి. ఆయన ఫోన్ చేసిన, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఫోన్ చేసిన ఆయన చెప్పారు, మంచి సినిమా తీస్తున్నామంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది, మెసేజ్ ఓరియంటెడ్, అఫ్కోర్స్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పారు. అండ్ ప్రోమోస్ చూస్తున్నప్పుడు అది నిజమే అనిపించింది. మామూలుగా అట్లాగే చెప్తారు కానీ ఇక్కడికి వచ్చినాక చాలా చెత్త ఉంటుంది. అలా లేకుండా నిజంగానే ప్రోమోస్ కానీ షార్ట్స్ కానీ బాగున్నాయి. ఇక్కడ హీరో గారు ఆల్రెడీ ముకుందాలో చేశాడు. ఆ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా హీరోగా చేస్తున్నాడు. తర్వాత బాంబే అమ్మాయిలాగా కనపడే తెలుగు అమ్మాయి దీక్షా పంత్ ఇందులో హీరోయిన్.
ఆవిడ తెలుగు అమ్మాయి అని చెప్తే వేషాలు రావని తెలుగు అమ్మాయి అని చెప్పదు. సో ఏమైనా అమ్మాయి తెలుగు అమ్మాయినండి, వేషాలు ఇవ్వండి పాపం. చాలా సినిమాలు చేస్తాను, ఇంకా కావాలి. కంగనా కూడా బాగుంది సినిమాలో. అండ్ ఐ వాచ్ విష్ణు మోహన్ అండి సినిమా ఆడియో చేసిన ఆదిత్య వాళ్ళు పెద్ద చిన్న సినిమాలు లేకుండా ఏ సినిమాకైనా ఆడియో చేస్తారు. చిన్న సినిమాలు వాళ్ళు ప్రమోట్ అవ్వాలంటే ఆడియో కావాలి. ఆడియో చెయ్యాలంటే పెద్ద కంపెనీ అయితే ఆ ప్రమోషన్ బెటర్గా ఉంటుంది, రేడియోల్లో వస్తూ ఉంటాయి పాటలు. అవన్నీ చేయాలంటే ఆదిత్య లాంటి కంపెనీ చేయగానే సగం సక్సెస్ అవుతుంది సినిమాకి. సో ఆ సక్సెస్ ఆదిత్య వాళ్ళు ప్రొడ్యూసర్లకు ఇచ్చారు. స్పెషల్ గుర్రం సినిమా కంప్లీట్గా అండి ఇది మొట్టమొదటిసారిగా క్లాసిక్ కామెడీ అనే జోన్లో చేస్తున్నాం. క్లాసిక్ కామెడీ అనేది గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో మర్చిపోయారు. రీసెంట్ అంటే ఇంతకుముందు మన్మధుడు అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్లో ఒక కామెడీ సినిమా చేయడం జరిగింది. అండ్ లిటిల్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ దట్ అనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాఘవయ్య గారికి అండ్ అసలు ఈ ప్రాజెక్టు మొట్టమొదటి నన్ను ఈ టీంకి పరిచయం చేసిన విజయ్ గారికి నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను. అండ్ ఇలాంటి కథని యాక్సెప్ట్ చేసి ఒక 1 man షో, మొదటి సినిమాలోనే 1 man షో లాంటి ఎంటైర్ మూవీని తన భుజాల మీద మోసిన శైలేష్ పొలిశెట్టి గారికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే కొత్త హీరో చేయడం చాలా కష్టం అండి. ఇలాంటి సబ్జెక్ట్ దే షుడ్ బి ఒక 10 films ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో చేయాలి. లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ అవన్నీ కలిపి ఆయన మొదటి సినిమాలో చేశారు. మీరు నమ్మరు, చాలా మంది అన్నారు ఇంత పెద్ద సినిమా ఎలా చేయగలను, బట్ హీ ప్రూవ్డ్ ఇట్. మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు కాబట్టి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. అండ్ అలాగే హీరోయిన్స్ దీక్షా పంత్ అండ్ అంగనా రాయ్, యూ కెన్ సీ దెమ్, దే ఆర్ వెరీ మచ్ ప్లస్ టు దిస్ ఫిలిం. ఇది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ జోన్లో వెళ్తున్నప్పుడు దే యాడ్ దర్ గ్లామర్ టు మేక్ ఇట్ మోర్ కమర్షియల్. సో ఐ ఫీల్ the commercial part of this film, their glamour only, I can say proudly. And ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి ఏది డైరెక్టర్కి తక్కువ కాకుండా చూసుకున్న రాఘవయ్య గారికి సో థ్యాంక్ఫుల్. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు అంటే కోనేటి సీనన్న ఇప్పుడు మన డైరెక్టర్ గారిని పరిచయం చేశారు. తర్వాత విజయ్ సార్ని కలిశాను. విజయ్ సార్ కూడా అడిగాడు ఏంటి ఎలా చేద్దామని. సరే అంటే మీరు ఎలా అంటే అలా చేయడానికి నేను సిద్ధమని చెప్పాను. తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో ఆల్ జానర్ సాంగ్స్ ఉన్నాయి. అటు వెస్ట్రన్ బీట్, అటు ఒక మెలోడీ అండ్ అంటే వెస్టర్న్లోనే మాస్ మిక్స్ చేసేటువంటి కూడా అవకాశం కూడా ఇందులో వచ్చింది. ఓపెన్గా చెప్పాలంటే ఒక కసి ఉన్న డైరెక్టర్, ఒక కసి ఉన్న హీరో నా సాంగ్స్కి అందాన్ని తెచ్చారు. ఇంకా పక్కన అందగత్తెలు కూడా ఉన్నారు కాబట్టి హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన రాఘవ్ సార్కి, సత్య సార్కి, హీరో గారికి, మా డైరెక్టర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా కార్ రేసింగ్ ఈజీగా ఉంది అన్నిటికంటే. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అందరికీ కూడా నాకు తెలిసి లాస్ట్ మినిట్లో చెప్పారు. ఆయన కూడా అందరూ చాలామంది లాస్ట్ మినిట్లో లొకేషన్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ అన్నీ లాస్ట్ మినిట్లో డిసైడ్ చేసినా కూడా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి ఈ సినిమాలకి ఇవాళ మెయిన్ హీరో వెంకీ గారు, హీ హెస్ గివెన్ అస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్, చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్స్. అలాగే మన కెమెరామ్యాన్ శ్యామ్ గారు, విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి దాంట్లో కూడా మా డైరెక్టర్ గారు చెయ్యి ఉంది డెఫినెట్గా. అండ్ 2 heroines, దీక్ష అండ్ అంగనా, they've added beauty to the film. అండ్ నేను యూజువల్గా మాట్లాడను ఎక్కువ, సో ఇక్కడ మాట్లాడమంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. బేసిక్లీ నా అసిస్టెంట్ నుంచి, ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్, థ్యాంక్ యూ అలాట్. అందరూ కూడా సినిమాకి చాలా కష్టపడి పనిచేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ రాఘవయ్య గారు కనిపించట్లేదు ప్రస్తుతానికి ఇక్కడ, బట్ ఆయన ఎప్పుడు కూడా అలాగే వెనకాతలుండి పనిచేస్తూ ఉంటారు, ముందుకు ఎప్పుడు నించోలేదు ఇప్పుడు దాకానే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.
ఈ చంచల్ చల్ గుర్రం ఆడియో లాంచ్ వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేసాము ఈ మూవీకి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, కెమెరామెన్ గారు, మా హీరో. సో ఎస్, ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సాంగ్స్ విన్న తర్వాతే తెలిసింది, ఐ మీన్ హీస్ వెరీ మచ్ టాలెంటెడ్ అనమాట. సో ఆల్ ది సాంగ్స్ ఆర్ లవ్లీ, ఎస్పెషలీ ద థర్డ్ సాంగ్, దట్ వాస్ ఫస్ట్ సాంగ్, అరే. That was shot in beautiful city, that is which is one of my favorite city because I keep traveling to Vizag a lot. Chala lovely location lo chupicharu ma DOP garu, Shyam Prasad. So I really want to thank him. He showed me really beautiful, not only me, entire cast in our film, and chala manchi visuals. Alane I want to thank my director because ఇంత పేషెన్స్తో కూడా డైరెక్ట్ చేస్తారా అని ఎంత ఎంత టార్చర్ ట్రబుల్ చేసేదానికి ట్రై చేసినా ఈజ్ ఆల్వేస్ కూల్. ఓ మై గాడ్, ఇంత పేషెన్స్ ఉందా అనుకున్నా. సో ఇట్ వాస్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ హీస్ వెరీ కూల్ పర్సన్. అలానే రాఘవయ్య గారు, వేర్ ఈజ్ హీ? యా, he calls me Tingar Bujji, he and producer Vijay garu. So he's the one who said this girl will be, really good for this role. So I really want to thank him for, trusting me, and oka Telugu ammai look ostadani nanu nammukinandiki anduku thank you Raghav sir. This is my first movie that I did in Telugu, and when I came to Hyderabad, Vijay sir had met me, and he thought that I should do this role, something which is very different that I haven't tried before, something very glamorous on screen. Was very skeptical, but our director Mohana Prasad sir had actually convinced me to do the role, and you can see the final output today on the screen. Thank you so much for making me look so glamorous, sir. Venki sir, thank you so much for the music. The cinematographer, obviously, whose work is fantastic. I think this is one of the first movies in Telugu which has got a very Hindi film factor to it, if I can just mind saying that. It has got a very Bollywood feel to it. Thank you the entire cast and the crew, Shankar ji, Junior Shankar, for supporting us so much throughout the film. Not to forget Banerjee sir for being a mentor throughout the movie and supporting me throughout with my Telugu and helping me deliver my dialogues much better. Sailesh, thank you so much. You've been a wonderful co-star to work with. He was my first hero in Telugu after my so many Tamil and Malayalam movies. He's my first movie hero in Telugu. Diksha, she's a wonderful, cute little pretty star with me who gave me accompanied. We had the female bonding happening all the time on the set. And thank you everybody who has been a part of the project, and keep your blessings, keep your wishes on, and make this movie a wonderful success, because a lot of young people have put in their hard work to it. Thank you so much. చల్ రే చల్ నువ్వు పెంచుకున్న గుర్రమెక్కి హల్ చల్ చేసేసై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి